సార్ మీరు జరగండి సార్. రైట్ సార్, ఇక్కడ చూడండి సార్. జై వాసవి, జై వాసవి. వాసవి గోల్డెన్ స్టార్ కేసీఎఫ్ శ్రేయభిలాషి వార్తా శివశంకర్కి స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా వాసవి క్లాప్స్ తో సార్ వెల్కమ్ తెలియజేస్తున్నాం. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 వెల్కమ్ సార్. दीपं ज्योति परब्रह्मं दीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वम् उदयदीपं नमोऽस्तुते. ఇంకో మైక్ తీసుకోమని అయిపోతుంది. वासवी प्रचोदयात् ॐ वासवाम्बाय विद्महे कुसुमपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात्. वासवाम्बाय विद्महे कुसुमपुत्रै शुक्तालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जय. సార్ వెనక కూడా సార్ ఆగన్నా. నువ్వు తీసుకుంటే నువ్వు ఎక్కడ చెప్పి తీసుకో అట్లా. వెళ్ళిపోవాలి.
సభ ద్వారా ఈరోజు చీఫ్ గెస్ట్ సుదర్శన్ అన్న గారు కూడా త్వరలో రాబోతున్నారు. లోపల మన కార్యక్రమాన్ని అదేవిధంగా వాసవి గోల్డెన్ స్టార్ కేసీజీ ఫస్ట్ క్లబ్ మాదే. మా క్లబ్ స్టార్ట్ అయ్యాక ఇన్ని క్లబ్లు అయ్యి ఇంతమంది ఒక దగ్గర మన ఫ్రెండ్షిప్ వచ్చి కూర్చోవడానికి కారణం తురయ్య గారు కాబట్టి మనకు దీనికి ఏం చేయాలి? వంటలు పంపించే పెట్టే బదులు ఈ కొత్త సీసం పెట్టారండి. ఓహో ఓహో అంటే మనం క్లాక్ కొట్టాడు. వారు పాస్ట్ గవర్నరే కాకుండా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. మరి వారు ఈ సభకు రావడం మేము సంతోషంగా భావిస్తున్నాము. వారిని వేదికను అలంకరించవలసిందిగా మన ఐఎన్పి సుదర్శన్ గారు ఇక్కడ బస్సు లేట్ అయిందట. అన్న వస్తున్నాడు, ప్రార్థన మనం చేయమన్నాడు. అంటే మొత్తం స్టార్ట్ చేయమంటే ఏదైనా జ్యోతి ప్రజలతో మేనేజ్ చేయాలని చెప్పి జ్యోతి ప్రజలు ఆపి మిగతా కార్యక్రమం మనం స్టార్ట్ చేద్దాము. అంతలో అన్నయ్య గారు వస్తారు, వచ్చిన తర్వాత మిగతా స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మన అందరం కూడా లేచి నిలబడి అమ్మవారి ప్రార్థనలో పాల్గొందాము. అందరూ కూడా చెప్పుల జ్యోతి అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పారగదలం సాగర సేవ వీర్యమోగర విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో ఆరబంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో విశ్వజననీ వాసవి. జయ వాసవి మాతాకి. ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ పాండురంగే సార్కు మన బుక్ కూడా అవసరం లేదు. పిల్లలకు పాఠాలు చెప్పినట్టే మనకు ప్రార్థన చెప్తాడు, మనము మన ఫ్రెండ్స్ చెప్తాడు, మనము సార్ చెప్పినట్టుగా మనం చేయొచ్చు. సార్ పాఠం చేశారు, ప్రార్థన మన ప్రతిజ్ఞ చేయించారు సార్. ఓకే సార్. ప్రపంచానికి చాటిన అహింస, ప్రేమ, వాత్సల్యం, ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబం అంతా స్నేహం, సేవ, పరమార్థంగా సమాజ శ్రేయస్సుపై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని ఆర్యవైశ్యులందరి ఐక్యతకు, విశాల దృక్పథానికి, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్యవైశ్య జాతి అట్లాగే ప్రపంచ శాంతి గురించి, అట్లాగే మన వాసవి నుంచి కూడా మన కరోనా చాలా మంది జై వాసవి. అల్లాడి పరమేశ్వర్ గారు స్టేజ్ మీదకి రావాలండి. వారికి కడవతో మన పాండ్రంగ సార్ గారిని సత్కరించని కోరుతున్నాను. అల్లాడి పరమేశ్వర్. తొందరగా పరమేశ్వర్. అట్లాగే మా ఓన్ క్లబ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డిపిఓ గారు మన నర్సింహులు గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. నర్సింహులు గారు కూడా కడవతో సత్కరించాలి పాండ్రంగ సార్. సంతోషం సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషం. సార్ ఇక్కడ అందరికీ మేము పని చెప్పాలి, ఏదో చేస్తున్నా సరే అడగాలి. కానీ నరసింహ సార్ మాయపడి పడుతుంది, నాకేం పని చెప్పవాలి. అందుకే వాసవి ఇక్కడ
మేడం ఇక్కడ చూడండి. డిస్ట్రిక్ట్ 102A గవర్నర్ వాసవియన్ చంద్రమౌళి గారిని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ప్రెసిడెంట్ అందరికి కూడా ఎజెండా ఇచ్చింది కాబట్టి ఒక ఇద్దరు ప్రెసిడెంట్లు దీన్ని ఎడక్ చేస్తూ ఒక ఇద్దరు ప్రెసిడెంట్ ముందుకు చెప్తే మన మినిట్ బుక్ రాసుకుంటారు. ఒక ఇద్దరు ప్రెసిడెంట్ ముందుకు చెప్పాలండి ఎజెండా చూస్తున్నారు. మరి మినిట్ బుక్లో ఇది కూడా ఎంటర్ చేయాలండి. ఒక ఇద్దరు ప్రెసిడెంట్ రండి. శ్రీనివాస్ గుప్తా రండి. जी बाला राजेश वासवी क्लब शादनगर ఈరోజు మన డిస్ట్రిక్ట్ వీసీఏలో డిస్ట్రిక్ట్ 102A క్యాబినెట్ మీటింగ్కు చీఫ్ గెస్ట్గా విచ్చేస్తున్న మన పాత సుదర్శన్ అన్న గారికి, అట్లాగే మన ఇమ్మీడియట్ కాదు మన పాస్ట్ గవర్నర్ ఇంటర్నేషనల్లో వైస్ ప్రెసిడెంట్ దురయ్య గారికి, అట్లాగే మన శ్రవణన్న డిజైర్ హబ్ అంటే మన మెత్త కూర్చోవడానికి సోఫాలు ఇస్తుంటాడు అప్పుడప్పుడు. శ్రవణన్న గారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే మన మ్యాథ్స్ టీచర్ ఈ సంవత్సరం వేదిక మ్యాథ్స్ నేర్పిస్తాను నేను సారు జూమ్లో నేర్పిస్తాను చెప్తున్నాడు. అదేదైనా సార్ ఒక డేట్ డిసైడ్ చేస్తాడు జూమ్లో. మీరు అందరూ తెలిసిన వాళ్ళు, మీరు చుట్టాల పిల్లలు ఎవరైనా కానివ్వండి, అందరూ కూడా జాయిన్ అయ్యి వేదిక మన మ్యాథ్స్ నేర్చుకోవాలని కోరుతున్నాను. సారు మన వీసీఏలో అడిషనల్ ప్రెసిడెంట్ పాండ్రంగే సార్కు స్వాగతం సుస్వాగతం. అట్లాగే మన ఇమ్మీడియట్ పాస్ట్ గవర్నర్, మన వీసీఏలో డైరెక్టర్, మన జిల్లాలోనే ఫస్ట్ వనితా ప్రెసిడెంట్ కళావతి గారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే నా రైట్ హ్యాండ్ క్యాబినెట్ సెక్రటరీ ఆలెం రవికుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. లెఫ్ట్ హ్యాండ్ మా టంకసాల అంటే డబ్బులన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి ఆమె దగ్గర ఉండేవాడు టంకసాల క్లబ్లో కొంచెం పేరు పెట్టడం జరిగింది. కాకపోతే ఆమె మాత్రం మాటల్లో మాత్రం రేడియో జాకీ. ఆమె కూడా మన ట్రెజరర్ క్యాబినెట్ ట్రెజరర్ విజయలక్ష్మి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అట్లాగే మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ పిఆర్ఓ సూసైడ్ నరసింహ గారికి స్వాగతం సుస్వాగతం. మన ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కాకపోతే మా హోమ్ క్లబ్ కాబట్టి కొత్తమంది రమేష్ గారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే మా ఆర్సీ రీజన్ 1 బాదం జగదీష్ గారు, అది మా హోమ్ క్లబ్ మా రీజను, మన రీజన్ చైర్మన్ జగదీష్ గారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే రీజన్ 2 గుండా రాధిక గారికి కూడా స్వాగతం సుస్వాగతం. రీజన్ 3 తాళపల్లి పద్మజ గారు, రీజన్ చైర్పర్సన్ రీజన్ 3, అమ్మ మీకు కూడా స్వాగతం సుస్వాగతం. రీజన్ 4 ఎల్కుర్తి శ్రీనివాస్ గారు, హోమ్ క్లబ్ వచ్చేసి షాద్నగర్. శ్రీనివాస్ గారు దేనికైనా నేను ముందుంటానన్నా, డబ్బులు కానివ్వండి ఏది కానివ్వండి, నీకు ఏది అవసరమో నాకు ఫోన్ చేయమని చెప్తుంటాడు. శ్రీనివాస్ గారు మీకు మా అందరి తరఫున, మన క్యాబినెట్ తరఫున కూడా మిమ్మల్ని అభినందిస్తూ, ఎందుకంటే నలుగురు ఆర్సీలో నలుగురు 4 రకాలు ఉన్నారు. ఒకరేమో పని చేయడానికి, ఒకరేమో డబ్బులు వేయడానికి, ఒకరేమో గుళ్ళల్లో ఉండిలో కౌంటింగ్ చేయడానికి. పద్మజ గారు అయితే ఏదైనా కానివ్వండి చీమ చిటుకుమంటే కూడా ఫోన్ చేశానా ఇది చేయాలా వద్దా అని అడుగుతుంటుంది. అంటే 4 రకాలలో జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళంతా. 4 పిల్లర్స్ మీదే స్టాఫ్ నిలబడతాయి కాబట్టి ఈ 4 ఆర్సీ కూడా డిస్ట్రిక్ట్ చాలా సపోర్ట్ చేస్తున్నందుకు మిమ్మల్ని కూడా సభాముఖ అభినందిస్తున్నానండి. అట్లాగే మన తన్నీర్ సుజాత గారు, మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ట్రైనింగ్, మీకైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే తన్నీర్ సుజాత చెప్పండి, జూన్లో ట్రైనింగ్ క్లాసెస్ పెట్టిస్తుంది. ఆమె ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసింది. కనీసం ఒక 3-3.5 లక్షలు ఖర్చు పెట్టింది ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. అమ్మ మిమ్మల్ని కూడా సభాముఖం అభినందిస్తున్నానండి. ఇక పక్కన అయితే మరి మీకు అందరూ తెలుసో కానీ ఆయన ఎప్పుడు ఎవరు వచ్చినా ఆయన దగ్గర రాగా సూది కూస్తాడు, అడిగిన కూడా కూస్తాడు.
అంటే ఆయన దగ్గర వేరే కూర్చుకుంటారు. డాక్టర్ అనంతం గారు మనందరికీ అన్నలాంటి వాడు. ఎప్పుడన్నా కానివ్వండి ఫోన్ పోతే అన్నవాడు నవ్వు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఫోన్ పెట్టేస్తున్నాడు నవ్వుతోనే ఫోన్ స్టార్ట్ పనిచేస్తాడు. అన్న మీకు కూడా స్వాగతం సుస్వాగతం అన్న. అట్లాగే ఇక మన అల్లాడి పరమేశ్వర్ ఏడన్నా నేనే ముందుంటాడు ముందుకు వస్తుంటాడు. కాకపోతే ఇవాళ ఎందుకో లేట్గా వచ్చిండు. కాబట్టి పరమేశ్వర్ లేట్గా వచ్చినందుకు మరి ఇవాళ ఏం పెనాల్టీ అవుతాము? లేట్గా ఎప్పుడు లేట్గా వస్తారో మనం పట్టించుకోం. ఇవాళ లేట్గా వచ్చింది కాబట్టి ఇలా భోజనాల పైసలను కూడా మన పరమేశ్వర్ గారు ఇవ్వాలని చెప్పి మీ అందరితో కూర్చున్నాం. ఎందుకంటే ఇంకోసారి లేట్గా రాడిగా లేట్గా వస్తే పట్టించుకోమను. ఫస్ట్ వస్తే లేట్గా వచ్చింది కాబట్టి అది పెనాల్టీ. పరమేశ్వర్ గారు మీకు కూడా స్వాగతం సుస్వాగతం అండి. అట్లాగే మన నరసింహ గారి గురించి ఇప్పుడే చెప్పాను. మన డిపి గారు సార్ మీకు కూడా స్వాగతం సుస్వాగతం అండి. మన గుప్పలక్ష్మి గారు పోయిన సంవత్సరం ప్రెసిడెంట్ చేసింది. ఈ సంవత్సరం అన్న మరి ప్రెసిడెంట్ తర్వాత మాకేం పోస్ట్ ఉన్నాయంటే డిపి ఉంటుందామంటే నాకు కూడా డిపి అడిగి తీసుకోవడం జరిగింది. గుప్పలక్ష్మి గారు మీకు కూడా స్వాగతం సుస్వాగతం. నళిని కుమారి ఆ ఫెమినా క్లబ్ నళిని కుమారి భువన ఉంది కాబట్టి ఆ క్లబ్ ముందుకు పోతుందని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా అందరం అనుకున్నాము. వాళ్ళు అహర్నిశ కష్టపడి ఆ క్లబ్ను ముందుకు తీసుకొస్తున్నందుకు మిమ్మల్ని కూడా అభినందిస్తూ స్వాగతం సుస్వాగతము. అట్లాగే నీరజ గారు ఎవరిలో పెళ్ళిళ్ళైనా నేనే ముందుంటాను ఈవెంట్ తీసుకొని వచ్చి ముందులో కూడా పెళ్లి చేపిస్తుంటారు. కాబట్టి నీరజ గారికి ఒకసారి మన సపోర్ట్ కొడితే అందరి ఇళ్ళలో పెళ్లిలో చూడగానే ఏవో ఒకటి జరుగుతుంటాయి. కాబట్టి మరి మేము సపోర్ట్ కొడితే 50% డిస్కౌంట్ ఇస్తారు. మరి ఏం చేయలేదు మీరు ఏం చేసి నాకు మన 150% ఇవ్వడం సార్. నీరజ గారు మీకు కూడా స్వాగతం సుస్వాగతం అండి. కానీ ఉన్న లిస్ట్ మీద ఏమో మరి రాగానే కొత్త లిస్ట్ మొదలు పెట్టండి. ఎందుకంటే మన దాంట్లో ఒకటి అఫీషియల్ లిస్ట్ ఒకటి జీరో లిస్ట్ ఉంటుంది ఏ బిజినెస్లో కానీ. అందుకే అఫీషియల్ లిస్టే ముందు పెట్టు, జీరో లిస్ట్ ముందు పెట్టకు. అట్లాగే మన వంట క్లబ్ ట్రెజరర్ మేము కూడా స్వాగతం సుస్వాగతము. మన సెక్రటరీ వంట క్లబ్ వాసవి క్లబ్ వంట వనశిల్పురం మేము కూడా స్వాగతం సుస్వాగతము. మన వంట క్లబ్ ప్రెసిడెంట్ సత్యవాణి గారు, మన శ్యామ్ గారు మిస్సెస్ భార్యాభర్తలు ఇద్దరు కూడా జతగా ఈ సంవత్సరం ప్రెసిడెంట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి అట్లా ఉంటే ఏ ఇబ్బంది లేకుండా ఇద్దరు వస్తే వాళ్ళ జనాలు వీళ్ళ జనాలు వస్తారు. ఒక్కదారు ఎక్కువ మెంబర్స్ అయ్యే ప్రోగ్రాం బాగా జరుగుతుంటాయి. మీకు కూడా స్వాగతం సుస్వాగతం అమ్మా. అట్లాగే మా వాసవి క్లబ్ వనస్థలిపురం హోమ్ క్లబ్ ప్రెసిడెంట్ శ్యామ్ గారు నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా శ్యామ్ గారు సెక్రటరీ ట్రెజరరు మన దురయ్య గారు మన నీలా మల్లికార్జున వీళ్ళంతా కూడా మనం ఎట్లా ఈరోజు ఎట్లా ప్లాన్ చేద్దాము ఏమేం చేద్దామని కూడా నిన్న నుంచి ప్లాన్ చేసి సాయంత్రం చాలాసేపు టైం ఇచ్చి రాత్రి 10 గంటల దాకా ఉండిపోయి మళ్ళీ పొద్దున 8 o'clock అంటే 8:45కి వచ్చేసి నాతో పాటు ఉండి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్న మా హోమ్ క్లబ్ ప్రెసిడెంట్ శ్యామ్ గారికి, సెక్రటరీ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఐటమ్ ఏమన్నా వెనక కాడు నేను సెక్రటరీగా నేను పోవాలవుతాను కూడా ఒక సెకండ్ కూడా ఆలోచించాడు మన శివ నాగేశ్వరరావు గారు. శివ అంటేనే శివుడు, అందరికి వరాలు ఇస్తాడు. అందుకే ఏ పని చెప్పినా చేస్తూనే ఉంటాడు. అట్లాగే మన పాపాటి రాజేందర్ గారు, ఆయన ఎన్నో పనులు ఉంటాయి కానీ ప్రోగ్రామ్ అప్పుడు మాత్రం తొందరగా రమ్మని చెప్తే మాత్రం తొందరగా వచ్చి పొద్దున చూడ మాతో పాటు పనిచేస్తున్నందుకు మీ ముగ్గురు కూడా ధన్యవాదాలు అభినందిస్తూ ఈ సభాముఖంగా మిమ్మల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ ముగ్గురికి. ఎందుకంటే హోమ్ క్లబ్ అంటే ఎంత పెద్ద పోస్ట్ ఉన్నా హోమ్ క్లబ్ మెంబర్ అయినప్పుడే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా పోస్ట్ ఇస్తారు. అంతా మన చేతుల్లో ఉంటుంది, మన చేతులు ఏముండదు. అందుకే కాబట్టి మా షాప్ అప్పుడప్పుడు దూతుంటాం. సార్ మేము ముగ్గురు కూడా స్వాగతం సుస్వాగతం సార్. వీటిలే కాకుండా మీరందరూ కూడా వంటలు కానివ్వండి, వాసవి క్లబ్స్ కానివ్వండి, మీరందరూ కూడా పొద్దున్నే పనులన్నీ ముగించుకొని మనం అనుకున్న టైం నేను చెప్పినప్పుడు ఆ టైంకి వచ్చేసి నన్ను సంతోషపరిచినందుకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. కాబట్టి మీ అందరినీ కూడా వేదిక మీద ఇంతమందితో పాటు క్యాబినెట్ తరఫున మిమ్మల్ని అభినందిస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాండి. ప్రతి క్యాబినెట్ మీటింగ్ కానివ్వండి, ప్రతి క్లబ్ మీటింగ్ కానివ్వండి, ఇట్లాగే పోయి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ మరీ కోరుచున్నాను.
మీరందరూ ఒకవేళ సీఎంఆర్ రాకపోతే ఎవరికి ఫోన్ చేస్తున్నారు మీరు? విజయ్ కుమార్ పేరు ఎందుకు తీసుకోవాలంటే సార్ మినిట్ రాస్తుంటే మొత్తం రాసినాక మినిట్స్ బాగా రాసిన మీరు చెప్పినప్పుడు సపోర్ట్ కొట్టినామని విజయ్ సార్ పేరు తీసుకోలేదు. ఆయన కూడా ఆఫీస్కి ఫోన్ చేయడము, నాకు ఫోన్ చేయడము, వాళ్ళ ఐడీని తీసుకొని అందరినీ కూడా 100% సీఎంఆర్ కావాలని ఐఎన్పి నాకు చెప్పడం జరిగింది, నేను విజయ్ కుమార్ చెప్పడం జరిగింది. కాబట్టి విజయ్ కుమార్కు అటు సీఎంఆర్ అనుకోండి, ఇటు మినిట్స్ రాస్తుంది. కాబట్టి మనందరం ఒకసారి థ్యాంక్ యూ విజయ్ గారు. చంద్రమౌళి గుప్తా గారి పరిచయం చేయవలసిందిగా మన డిస్ట్రిక్ట్ ట్రెజరర్ నీలా విజయలక్ష్మి గారిని కోరుచున్నాం. జయవాసవి అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జయవాసవి. ఈరోజు మన జిల్లా V102 డిస్ట్రిక్ట్ ఫస్ట్ క్యాబినెట్ మీట్ జరుపుకుంటున్నాము. ఇక్కడికి చేసినటువంటి మిత్రులందరికీ వందనాలు, అభివందనాలు. మన డిస్ట్రిక్ట్ గవర్నర్ మర్యాల చంద్రమౌళి గుప్తా గారి పరిచయ వేదికను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. మర్యాల చంద్రమౌళి గుప్తా వీరి తండ్రి గారు మర్యాల రామయ్య, తల్లి గారు మర్యాల అనసూయ గారికి 4వ కుమారుడిగా 12/6/1960లో పెద్దకుండూరు గ్రామము చౌటుపల్ మండలంలో నల్గొండ జిల్లాలో జన్మించడం జరిగింది. వీరి తోడ 4 సహోదరులు, 3 అక్క చెల్లెళ్ళు. ఇతని విద్యాభ్యాసం వారి స్వంత గ్రామంలో 7వ తరగతి వరకు, 8, 9 మరియు 10వ తరగతి వరకు గవర్నమెంట్ హై స్కూల్ గోషామహల్ సిద్దంబర్పేట్ బజార్లో గల స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ రామన్నపేటలో పూర్తి చేసుకుని తర్వాత వ్యాపార రంగంలోకి దిగడం జరిగింది. చిన్నప్పటి నుండి వ్యాపారం అంటే ఇష్టం కనుక వ్యాపారం చేస్తూ దానికి తోడు వ్యవసాయం చేస్తూ 1984లో లక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 3 సంతానం, 2 కుమారులు, 1 కుమార్తె. పెద్ద కుమారుడు మర్యాల రాజేంద్ర ప్రసాద్ బీటెక్, MBA ఆస్ట్రేలియా, MBA JNTU హైదరాబాద్. వివాహము మాధురి MCA వారితో జరిగింది. 2వ కుమారుడు మర్యాల భానుప్రసాద్ 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు పుట్టపర్తి సాయిబాబా ఇన్స్టిట్యూట్లో పూర్తి చేసుకుని B ఫార్మసీ అండ్ M ఫార్మసీ పూర్తి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేయడం జరుగుతుంది. అమ్మాయి ప్రియాంక బీటెక్, వివాహం కూడా అయిపోయింది. చంద్రమౌళి గారి బాల్యం నుండి సేవ అంటే వారికి చాలా ఇష్టము. వీరి సేవలను గుర్తించి 1999వ సంవత్సరంలో శ్రీ బండారు దత్తాత్రేయ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు సేవారత్న అవార్డును కూడా బహుకరించడం జరిగింది. ఎవరికి ఏమి కావాలన్నా తనకు తోచిన సహాయం చేస్తూ 1986వ సంవత్సరంలో బోరింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టి ఇప్పుడు వాటర్ జియాలజిస్ట్ గా చేస్తూ కస్టమర్లకు మంచి నీరును అందిస్తూ అందరి మన్నలను పొందుతున్నారు. చంద్రమౌళి గారు 2017వ సంవత్సరంలో డిప్యూటీ గవర్నర్ గా ఉన్నప్పుడు 13 కొత్త క్లబ్లను పరిచయం చేయడం జరిగింది. ఒకే రోజు 50 వాటర్ ట్యాంకులను 50 గవర్నమెంట్ స్కూల్స్ లో విరాళంగా ఇచ్చి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లోనే సెకండ్ బెస్ట్ డిప్యూటీ గవర్నర్ గా అవార్డును అందుకొని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు మన్నల్ని పొందడం జరిగింది. మరి మన గవర్నర్ గారి ప్రస్థానం వాసవి మూవ్మెంట్ వాసవి క్లబ్ వనస్థలిపురం 2007లో జరిగింది. 2007లో వాసవి మూవ్మెంట్ లో అడుగుపెట్టి 2007-8లో మెంబర్ గాను, 2009లో అడ్వైజర్ గాను, 2010లో వైస్ ప్రెసిడెంట్ గాను, 2011లో జనరల్ సెక్రటరీ గాను, 2012లో వైస్ ప్రెసిడెంట్ గాను, 2013లో ప్రెసిడెంట్ గాను, 14లో జోన్ చైర్మన్ గాను, 15లో డిస్ట్రిక్ట్ చైర్మన్ గా, 16లో రీజనల్ సెక్రటరీ, 17లో డిప్యూటీ గవర్నర్, 18లో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా, 19లో క్యాబినెట్ ట్రెజరర్ గా, 2021లో క్యాబినెట్ సెక్రటరీగా, 21లో TTTWS లో సర్టిఫైడ్ ట్రైనర్ గా, 22లో డిస్ట్రిక్ట్ గవర్నర్ గా మన ముందుకు వస్తున్న మన చంద్రమౌళి గుప్తా గారి పరిచయం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జయవాసవి.
మనకు VCI నుంచి ఒక 75 క్లబ్బులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక 4 రీజన్ చైర్మన్స్ వాళ్ళకు అలాట్ చేసిన క్లబ్లు రీజన్ 1 జగదీష్ గారికి 21 క్లబ్స్, మనం ఇచ్చిన 21 క్లబ్స్లో ఎన్ని క్లబ్లు చేశాడు, మిగతా క్లబ్లు కానప్పుడు ఎవరిదైనా సపోర్ట్ కావాలన్నా అనేది వాళ్ళ రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్లో చెప్పమని చెప్తాను. ఎందుకంటే అన్నీ నేనే చెప్పుకుంటూ పోతే వాళ్ళు కూడా చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఇద్దరు టైం తీసుకుంటే టైం ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన క్లబ్లు చెప్తున్నాను. వాళ్ళ రిపోర్ట్లో మిగతా కూడా మనకు వాళ్ళు చెప్పడం జరుగుతుంటుంది. అట్లాగే రీజన్ 2 గుండా రాధిక గారు, గుండా రాధిక గారికి 20 క్లబ్లు ఇవ్వడం జరిగింది. ఆమె 17లో ప్రెసిడెంట్గా రావడం జరిగింది. అనతి కాలంలోనే ఆర్సీ అవ్వడం అనేది అదొక అదృష్టము. మాకైతే కాంపిటీషన్ ఎవరైతే సీనియర్ ఉంటారో వాళ్ళు ముందుకు పోయాక వెనకానికి ఇవ్వాల్సిందే. కానీ ఆ రీజన్లో అమ్మవారు ఆ ఉండి లెక్కింపు కారణమేమో తొందరగా ఆర్సీ చేసింది. కాబట్టి ఆమె కూడా ముందు క్లబ్లను చేయించినాకనే ఉండి కౌంటింగ్ పోవడం జరుగుతుంది. రీజన్ 3 తాళ్ళపల్లి పద్మజ గారు. తాళ్ళపల్లి పద్మజ గారిది చే నెంబర్ 1 అమర్పేట హోమ్ క్లబ్. మన పద్మజ గారికి కూడా 17 క్లబ్లు ఇవ్వడం జరిగింది. ఆమె కూడా చాలా చక్కగా చాలా క్లబ్లు చేయడం జరిగింది. రీజన్ 4 ఎల్కూరు శ్రీనివాస్ గారు. ఎల్కూరు శ్రీనివాస్ గారికి కూడా 17 క్లబ్లు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా చాలా వరకు అన్ని క్లబ్లని ముందుకు తీసుకొచ్చి యాక్టివిటీ ఫండ్ కట్టించి 1 రోజు ఇవ్వడం జరిగింది. దీంట్లో రీజన్ 1లో ఫస్ట్ క్లబ్ వాస క్లబ్ వనశ్రీపురం. మా శ్యామ్ గారు ఉన్నారు. ఆయనకు కొద్దిగా మరి ఎందుకులే మనం డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, సర్వీస్ ప్రోగ్రాం ఖర్చు పెట్టాలి అనేది శ్యామ్ గారి ఉద్దేశము. మాకు ప్రమాణ స్వీకారం చేయమంటే కూడా కొన్ని రోజులు నేను చేయాలని ఆపడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఒక పాట ఉంది, రాను 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 కుదరదము, రాను రాను కుదరదము అంటూ రాములవారి గుడికి వచ్చింది చిన్నదో చిన్నది అన్నట్టు చేయను అనుకుంటే 350 మందిని ప్రమాణ స్వీకారం చేసి మనం. కాబట్టి మనందరం కూడా ఒకసారి సపోర్ట్ కొడతాం. అట్లాగే వంట క్లబ్ కూడా వాళ్ళ ఇంటి ఆడ కాబట్టి ఇద్దరు వచ్చి పెద్ద ఎత్తున చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. అట్లాగే మన జగదీష్కి ఇచ్చింది కార్పొరేట్ క్లబ్. ఆ క్లబ్ మొన్ననే ఇన్స్టాలేషన్ కాలేదు, ఇంకా మొన్న 101 వచ్చి చేయడం జరిగింది. తర్వాత వంట పార్సింగ్ ఒకటి అయితే వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఏం చేయలేదు. మనసుల క్లబ్ కూడా మొన్ననే శ్రీనివాస్ గారు మొన్ననే ప్రెసిడెంట్ కావడం జరిగింది. ఆ శ్రీనివాస్ గారు ఎవరో కారు, చౌటుపల మా ఇంటి పక్క మా కూతురు అనుకోండి, ఆయన మా ఆవిడే మొన్ననే వచ్చింది. కాబట్టి ఆయన కూడా చాలా ప్రోగ్రామ్ చేస్తాడు. కానీ ఇంతకుముందు ఆయన కూడా ప్రెసిడెంట్ చేయాలని ఆలోచన, కానీ అమ్మ వాళ్ళు నాకు వచ్చి కూర్చోబెట్టింది. అట్లాగే ప్రశాంత్ నార్ క్లబ్ సరిత గారు, లేదు సార్ ఈ సంవత్సరం నేనే చేస్తానని చెప్పి ముందుకొచ్చి ఎంత చక్కని వాతావరణంలో చేసిందంటే ఒక ఫామ్ హౌస్ తీసుకెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం చేయించింది. నీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలమ్మా. సరిత గారు మీరెవరు మరి అందరూ తెలవాలి కదమ్మా. అంత మంచి వాతావరణంలో మమ్మల్ని అందరూ తీసుకెళ్ళి అట్లాంటి గాలి ఎక్కడ దొరకదు. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ మన ప్రోగ్రామ్ పెడితే అక్కడ పెట్టి వీళ్ళందరూ తీసుకెళ్దాం. ఎందుకంటే మీ తమ్ముడు రెడీగా నాకు చెప్పాడు, సార్ మీరు ఎంతమందిని రండి, నాకు 2 రోజుల ముందు చెప్పండి అని చెప్పడం జరిగింది. అవసరం ఆయనకే ఫోన్ చేసి నేనే చెప్తాను ప్రోగ్రామ్ పెడతాను రామని నేనే మీకు చెప్తాను. థ్యాంక్ యూ అమ్మా. అట్లాగే బిఎన్ఎడి క్లబ్స్, వంతా బిఎన్ఎడి, వాసక్ల బిఎన్ఎడి మన శ్రీనివాస్ గారు, ఆయన కూడా ఈ సంవత్సరం నేనే చేస్తాను సార్ అని ఆయన కూడా ముందుకు రావడం జరిగింది. తర్వాత కవిత గారు, అది కొద్దిగా లేట్ అవుతుంది అనుకున్నాము, ఆయన మేడం ముందుకు వచ్చేసి ఆ క్లబ్బులు ఆ 2 క్లబ్బులు ముందుకు తీసుకెళ్ళడానికి మన రఘురామ్ సార్ ఎక్కడున్నారు సార్? రఘురామ్ సార్ ఒకసారి మీరు ముందుకు రండి సార్. ఈ 2 క్లబ్బులు ముందుకు పోవాలంటే
మన బీసీఐలో మనకు భాస్కర్లతో గురువు గారు ఎట్లో ఈ 2 క్లబ్లకు మన రఘురావు గురువు గారు అన్నట్టు. థ్యాంక్ యూ సార్. అట్లాగే బండ్లగూడ సారీ బండ్లగూడ అది కాలేదు ఇంకా మీర్పేట్ గోల్డ్ యశోద గారు పోయినసారి సెక్రటరీ చేసిరండి. సారు సుబ్బారావు గారు పోయినసారి బాగా సపోర్ట్ చేశారు. ఈ సంవత్సరం సార్ సెక్రటరీ, మేడం ప్రెసిడెంట్. ఎందుకంటే అన్ని క్లబ్లలో మేడమ్స్ ప్రెసిడెంట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్ సపోర్ట్ కావాలని మీరు వెనక నుండి సెక్రటరీని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ కోసం నిలబడతారు, పనంతా వాళ్ళు చేస్తారు. సెక్రటరీ చేయాలి కదా. కేసీఎఫ్లు ఇచ్చారు, నేను కేసీఎఫ్లు 2 ఇచ్చారు, కేసీజీఎఫ్లు 2 ఇచ్చారు సార్. మన సార్ కూడా 2 కేసీఎఫ్ తీయడం జరిగింది. ఆ కేసీఎఫ్ అనేది మన పాండ్రంగ సార్ దాని గురించి క్లుప్తంగా చెప్పినప్పుడు మన ఎవరెవరు ఇచ్చారో ఎవరెవరు తీయలేదో హాల్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా కేసీఎఫ్ కంపల్సరీ ఉండాలి. ఈ సంవత్సరం ఆ సిస్టమ్ పెడతాంటే గవర్నర్ ఒప్పుకోలేదు. నెక్స్ట్ ఇయర్ మాత్రము సెక్రటరీ ట్రెజరర్ కానించాలి ఐఎన్పి వరకు ప్రతి ఒక్కరికి కేసీఎఫ్ ఉంటేనే వాళ్ళకి పోస్ట్ ఇవ్వాలని ఈ సంవత్సరం చెప్పడం జరిగింది. కాకపోతే ఈసారి ఇంప్లిమెంట్ కాలేదు. అది నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ అయింది. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా కేసీఎఫ్ తీసుకుంటే ఇప్పుడు నేను దత్తాత్రేయ గారు సేవారత్న అవార్డు చేత నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మీరు కూడా ముందు కేసీఎఫ్ వాస్తవానికి కేసీఎఫ్ అని పేరు చెప్పుకుంటే అంత గర్వంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా కేసీఎఫ్ తీసుకోవాలని చెప్పి అందరిని కోరుచున్నాను. ఎందుకు తీసుకోవాలనేది మన పాండ్రంగ సార్ గారు మీకు క్లుప్తంగా చెప్తాడు. అట్లాగే రీజన్ 2 గుండా రాధిక గారు, వీరికి 15 క్లబ్లు ఇస్తే చేనెమ్మర్ అంబర్పేట్, బీసీ అంబర్పేట్, ఇస్లామియా బజార్ ఈ 3 కలిసి ఒకే దగ్గర ప్రమాణ స్వీకారం చేసి చాలా సంతోషంగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. వాళ్ళందరినీ కూడా మన సభాముఖంగా అభినందిద్దాము. 3 ప్రెసిడెంట్ ఎవరున్నారండి ఇక్కడ? పేజీ ఇటుకలు అట్టుపోయింది. ఒక నిమిషం ఒకసారి అమ్మా. రాధిక గారికి బీసీ కబూర్స్ ఎల్బీ నగర్, మన వరలక్ష్మి గారు వాళ్ళ ఇంటి ఆయన సెక్రటరీ. వాళ్ళు కూడా ఏదైనా నేను ముందుంటున్నా అని చెప్పేసి మొన్న వాళ్ళు కూడా రావడం జరిగింది. ప్రతి దాంట్లో మేము ముందుంటాము, మా మేడకి ఏం కావాలో నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఆమెకు ఫోన్ చేసినా కానీ ఫోన్ సార్కే ఇచ్చి ఏ ప్రోగ్రామ్ చేయమంటో ఆయనకి చెప్పమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ప్రోగ్రాం ముందుకు వచ్చి మీరు చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. అట్లాగే బీసీ ఎల్పీ శంకరయ్య సార్, శంకరయ్య గారు ముందుకు రండి సార్. నేను మాట్లాడుతున్నా, మీరు ముందుకు రండి. శంకరయ్య సారు మనందరిలో పెద్ద ఏజు సార్. నేను అనుకుంటా రోజుకు ఒక 10-15 కిలోమీటర్లు నడకతో నడుస్తాడు. సైకిల్ ఎక్కడు, బస్సు ఎక్కడు. ఇక్కడికి కూడా అవసరమైతే నడుచుకుంటే వస్తాడు. కొంత 6 గంటలకే బయలుదేరుతాడు. అందుకే అంత ఆరోగ్యంగా ఉన్నాడు. పోయిన సంవత్సరం ప్రెసిడెంట్ చేసాడు. ఈ సంవత్సరం కూడా నేను ప్రెసిడెంట్ చేస్తానని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. కాబట్టి శంకరయ్య సార్ని పాండ్రంగ సార్ కొద్దిగా మీరు కనుగొన సత్కరించాల్సిన పైకి రాను. ఎందుకంటే నడకతోనే మా అందరికి ఆదర్శం. మేము ఎవరు నడస్తలేము, పొద్దులు వేస్తలేము, వాకింగ్ చేస్తలేము, కానీ మీరు నడిచి చూపిస్తున్నారు. కాబట్టి మా అందరి తరఫున ధన్యవాదాలన్నా. ఆ యాదేశ్ గారు ఎవరంటే మన గుండా రాధిక వల్ల ఇంటి ఆయన, కొత్తపేట ప్రెసిడెంట్. ఇక ఆర్సీ కాబట్టి అన్ని ప్రోగ్రాలు ఆయనతో చేపిస్తున్నారు. ఏ క్లబ్లో అయినా చేయిస్తారు. కాబట్టి మన యాదేశ్ గారు కూడా ధన్యవాదాలండి. వనిత మనసులాబాద్ అనిత గారు ఫస్టే వాళ్ళ క్లబ్ ప్రమాణ స్వీకారం చేయించి మన జిల్లాలో ఫస్ట్ గవర్నర్ విజిట్ చేసింది కూడా అనిత గారేనండి. అందరూ ఒకసారి సపోర్ట్ కొట్టి. ఆ రోజు సహారా ఎస్టేట్లో శివాలయం ఉంది, ఆయన గోశాల ఉంటే ఒక గోవును దానం వేయడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా. బీసీబీ భాగ్యనగర్ మంగా గారు, ఆమెకు ప్రెసిడెంట్ చేయాలని ఉంది, కానీ నాలుగు సార్లు నేను చెప్పితే చేయాలని
అలా జిద్దు మీద కూర్చొని ఏం చేస్తారమ్మా 4 సార్లు 40 సార్లు కూడా చెప్తామంటే ముందుకు వచ్చి మన యాదవ్ మంజుల గారు ముందుకు తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేసినందుకు యాదవ్ మంజుల గారు కూడా మన అందరి తరఫున ఆమె కూడా ధన్యవాదాలు చెప్తూ ఆమె కూడా మన ఇన్స్టాలేషన్ ఒక 70-80 మంది పెద్ద ఎత్తున చేసింది, చాలా మంచిగా చేసింది. ఆ యాదవ్ మంజుల వాళ్ళ ఇంటి కిందనే మన పార్కింగ్ ఉంది. అక్కడ ఎంత చల్లగా గాలి వస్తుందంటే మరి అక్కడ మన 1-2 కూడా ఏ ఫ్యాన్లు అక్కర్ లేకుండా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మిమ్మల్ని కూడా సభాముఖంగా అభినందిస్తున్నానమ్మా. వంట బండ్ల కూడా నాగారు పావని. ఈ పావని అయితే నేను గవర్నర్ కాకుండా సార్ మీరు గవర్నర్ నేను ప్రెసిడెంట్ చేస్తాను అని ముందు కొంచెం పాప సెక్రటరీ సార్ చాలా రోజులు ఆగింది. ఆ తర్వాత సెక్రటరీ సార్ నాకు దొరికింది సార్, కొద్దిగా నేను ఊళ్ళో లేను, కొన్ని పెళ్ళి అక్కడికి వెళ్ళాను, దావత్లు వెళ్ళాను, నేను వచ్చాను సార్ అంటే ఇమ్మీడియట్ పిలిపించి ఆమె ప్రెసిడెంట్ అయింది. ఆమె కూడా అక్కడ వాళ్ళ దగ్గర టెంపుల్ ప్రతి ప్రోగ్రామ్ చేస్తుంటుంది. ఎప్పుడు కూడా అంటే ప్రెసిడెంట్ కాకముందు కూడా ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటుంది. ప్రెసిడెంట్ అయినా కూడా చాలా ప్రోగ్రామ్ చేస్తూ ఆ క్లబ్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలమ్మా. మీ సెక్రటరీ వస్తే కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు. వంట డాక్టర్స్ కాలనీ ప్రెసిడెంట్ గారు రమాదేవి గారు రాలేదా? ఆ క్లబ్ ముందుకు తీసుకెళ్లాలంటే అపర్ణ గారు ఇంకా బుద్ధ పద్మ ఉంది, ఆమె ఫస్ట్ ప్రెసిడెంట్. ఆమె వీళ్ళిద్దరు ఆ క్లబ్ని పోస్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంటారు. మీకు మీ క్లబ్ అందరూ కూడా సభాముఖంగా ధన్యవాదాలమ్మా. అట్లాగే వనిత కేశవ్ హైదరాబాద్ ఫెమినా క్లబ్ అయితే ఇందాకనే చెప్పాను, నల్లి గారు ప్రెసిడెంట్ వచ్చేసి సరా వాసవ్ గారు, మీరు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఆ క్లబ్ కూడా ముందుకు పోతుంది అంటే నల్లి గారు, భువన గారు అంటే ఒక్కొక్క క్లబ్కు 2-3 ఇంట్రెస్ట్గా ఉండి ఆ క్లబ్లు పడిపోకుండా ముందుకు తీసుకెళ్తున్నందుకు మన ఫెమినా క్లబ్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలమ్మా. వాసవి హైటెక్ నవనిర్మాణ్ ప్రెసిడెంట్ గారు, ఈ క్లబ్ని మొదలు పెట్టింది మన పోల కోటేశ్వరరావు గారు. మీరు ముందుకు రావాలి సార్. కోటేశ్వరరావు గారు ఆ ఏరియాలో మనకు క్లబ్లు ఎంతవరకు లేవు. పోయిన సంవత్సరం చందానగర్ సైడ్ షేర్లింగం నడిచి మన జిల్లాలో క్లబ్లు స్టార్ట్ అవుతున్నాయి. మన పైకి సార్ కూడా మీరు నిలబడి సార్ కూడా అక్కడ ప్రోగ్రామ్స్ క్లబ్ ద్వారా కానివ్వండి, వాళ్ళ మదర్కి ఒక ఫౌండేషన్ పెట్టాడు, 2 కలిపి కానివ్వండి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తుంటాడు. ఈ సంవత్సరం మన జిల్లాలోనే 3 కొత్త క్లబ్లు ఇచ్చాడు ప్రెసిడెంట్ జెడ్సీ కోటేశ్వరరావు గారు మనం జిల్లాలో. ఎందుకంటే జిల్లాలో కొన్ని క్లబ్బులు ఉన్న దగ్గర పెట్టొద్దని కొన్ని ఆపుతున్నాము, అక్కడ లేవు కాబట్టి ఎన్నైనా పెట్టమని చెప్పాము. ఎందుకంటే ఆ ఏరియా కూడా మనం కవర్ చేయాలి. ఎందుకంటే దూరం క్లబ్బులు లేవు, గవర్నర్కు తిరిగినట్టు అనిపిస్తలేదు, అంతా ఇన్స్టిట్యూట్ తిరిగినట్టుంది. కాబట్టి వాళ్ళకు దూరం ఉంటే కూడా ఒకరోజు పోయి మా క్లబ్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పుకోవడానికన్నా చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి కోటేశ్వరరావు గారికి హైటెక్ నవనిర్మాణ్ తర్వాత వాళ్ళ సతీమణితో ఇంకొక అక్కడ కపుల్స్ క్లబ్ పెట్టించాడు, అది కూడా హైటెక్ షేర్లింగం పెళ్ళి అని చెప్పేసి. మళ్ళా హైటెక్ నవనిర్మాణ్ వచ్చేసి కపుల్స్ క్లబ్ పెడితే కపుల్స్ క్లబ్ వాళ్ళు వీసీ హైటెక్ సుచిత్ర అని వాళ్ళు ఇంకొక క్లబ్ ఇవ్వడం జరిగింది. ఈ 3 క్లబ్లకు కూడా చాలా మీ 3 ప్రజల్లో కూడా మనకి 3 ప్రజలు మనకి నాగేశ్వరరావు గారు సార్
సార్ కావాలండి. తర్వాత ఇచ్చారు, మరి అప్డేట్ కానట్టున్నాయి. నిజామాబాద్ కొందరు ఇచ్చారు, కానీ నెక్స్ట్ క్యాబినెట్ కల్లా ఈ క్లబ్ని ముందుకు ఇంకో క్లబ్ ముందుకు పోవడానికి ముందుకు వస్తున్నారు. ఎల్బీ నగర్ మన విశాలి గారు, మరి ఆమెనైతే నేను ఎప్పుడు చూడలేదు, కానీ డైరెక్ట్ వచ్చి ప్రెసిడెంట్ అవడం అనేది మామూలు మాట ఏం కాదు. ఒక క్లబ్ ప్రెసిడెంట్ కావాలంటే కొన్ని క్లబ్లలో కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు, కానీ డైరెక్ట్ వచ్చి విశాఖ ప్రెసిడెంట్ అయినందుకు నిన్ను కూడా మిమ్మల్ని కూడా జిల్లా తరఫున అభినందిస్తున్నామా. అట్లాగే అంటే ఇప్పుడు ఈరోజు నాకంటే నా వద్ద రిపోర్ట్ ప్రకారంగా మెంబర్షిప్ గ్రోత్లో మా క్లబ్ ఏముంది, వాసవి క్లబ్ వనశలిపురం శ్యామ్ గారు. నెక్స్ట్ క్యాబినెట్ కల్లా ఫస్ట్కి రావాలని కోరుచున్నాను. డెబ్బై 75 క్లబ్లు ఇస్తే 43 క్లబ్లు ఒక 40 డేస్లోనే 1010 యాక్టివిటీ ఫండ్, వాసవి న్యూస్ మెంబర్షిప్ 166A కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా 100% అనేది మన జిల్లా నడుస్తుంది. అన్ని జిల్లాలలో 10 పైసలు వస్తాయి, 10 వస్తాయి, 10 వస్తే ఒకరు ఏం చేసినా మొత్తం 10 తీసేసుకుంటున్నారు. మన దాంట్లో తీసుకోలేదు, 10 అన్ని కలిపి ఒకేసారి తీసుకోవడం జరిగింది. వాసవి న్యూస్ అనేది సంవత్సరం వరకు కూడా అన్ని క్లబ్లు కట్టేవాళ్ళు కాదు. ఈ సంవత్సరం అందరూ ముందుకు వచ్చి కట్టినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వన్ వచ్చేసింది, యాక్టివిటీ ఫండ్ వచ్చేసింది. డిస్ట్రిక్ట్ డైరెక్టరీ ఒక 2-3 మంత్స్లో దాన్ని ఓపెనింగ్ చేయడానికి ఇప్పుడు ఈ రోజు నుంచే మన కంపెనీ కట్టుకో స్టార్ట్ చేద్దాము. తర్వాత జెడ్సీలు, ఆర్సీలు మీ జోన్లలో మీ ఆర్సీ విజిట్లన్నీ తొందరగా కంప్లీట్ చేసుకోవాలండి. చేసినందుకు సంతోషంగా, చేయకుండా మాత్రం తొందరగా ఇమీడియట్గా మీరు చేస్తేనే గవర్నర్ విజిట్, ఐఎన్పి విజిట్లు కూడా తొందరగా చేసుకోవాలని కోరుతున్నా. అట్లాగే మెంబర్షిప్ కూడా 166A కూడా మనం ఎన్ని క్లబ్లు ఇచ్చినా అన్ని క్లబ్లకు 100%. ఇవన్నీ కూడా చాలా సంతోషంగా ఐఎన్పి ఉన్నాడు మన జిల్లా అంటే. మీది ఏది వచ్చిన కాడికి 100% వస్తున్నాయి. ఒకటి వచ్చి ఒకటి రాకుండా వస్తే దేన్ని కౌంట్ చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు అంటున్నాడు. మనకి మాత్రం ఏదైనా 100% పోతుంది. అట్లాగే మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఒక ఐపీసీ కొత్తమాస రమేష్ గారు, తర్వాత 49 మంది డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కానివ్వండి, డిపో మొత్తం 49 ఐపీసీ ఫీజు ఒకేసారి 45 డేస్లో కట్టేసి 100% డిఓ కంట్రిబ్యూషన్ అనేది మన బీసీఐలో ఫస్ట్ జిల్లా మన జిల్లా ఉంది. కాబట్టి ఒకసారి మనమే అభినందించుకుందాం. ఎక్కడ ఐఈసీ మీటింగ్ అయినా కానీ ఐఎన్పి ఏ జిల్లాలో రాలేదు, మీ జిల్లాలో మాత్రం 100% డిఓ కంట్రిబ్యూషన్ చెప్పడం జరుగుతుంది. అక్కడ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఆర్సీలు కానివ్వండి, జెడ్సీలు కానివ్వండి, అందరూ కూడా. తర్వాత మా క్యాబినెట్ సెక్రటరీ, మన క్యాబినెట్ ప్రజలు అందరికి ఫోన్లు చేసి మన అందరం ముందుండి అందరం కట్టేస్తే మన జిల్లా ముందు చెప్పి అందరితో పేమెంట్ చేయించినందుకు వాళ్ళందరినీ కూడా సభాముఖంగా అభినందిస్తున్నాను. అట్లాగే ఎక్స్టెన్షన్ క్లబ్స్ అనే ఒక 3 అయినాయి ఇప్పుడు. మీరందరంతా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ చేస్తున్నారు కాబట్టి ముందు కూడా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ చేస్తేనే మీకు పాయింట్లు వస్తారు. కాకుండా వేరే ఎన్ని ప్రోగ్రామ్ చేసినా కానీ చేసినట్టు ఉండదు. కాబట్టి అందరూ కూడా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ తీసుకుంటూ ముందుకెళ్ళాలి. కాకపోతే వీకేసి మాత్రం మన జిల్లాలో 3 రావడం జరిగింది, కానీ మోటివేట్ చేస్తున్నాము, అయినా ముందుకు రావట్లేదు.
ఇప్పటి నుంచైనా బీకేసీ ముందుకు రావాలని కోరుతున్నాను. కేసీజీఎఫ్లు ఇప్పటికీ మన జిల్లాలో ఒక 55 వచ్చినాయి, ఒక 25 ప్రాఫిట్ చేస్తున్నవి డబ్బు రాలేదు కాబట్టి దాన్ని యాడ్ చేయలేదు. అవి కలుపుకుంటే ఒక 80 కేసీఎఫ్ కూడా మన దాంట్లో వచ్చినాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఎవరైనా కావాలనుకుంటే అప్లై చేసుకోమని చెప్పామంటే చాలా మంది చెప్పడం జరుగుతుంది. ఎవరైనా అవసరం ఉంటే మీరు అప్లై చేసుకొని కోరుతున్నాను. ఇవన్నీ కూడా మన జిల్లా రిపోర్ట్ అండి. సార్ ఎక్కడ సార్? సార్ దురే గారు రండి సార్. ఈ సంవత్సరం మీరందరూ సాధించిన రిపోర్ట్స్ కాబట్టి మన అయితే సార్ చెప్తుంటాడు ఒకసారి ఇలా చేయలేపండి అని మీరు కూడా లేపండి. ఎందుకంటే శబాషని ఒక్కసారి మేము ఫోన్లో మైక్లో చెప్తాం కానీ మీరంతా శబాషని ఒకసారి కొట్టుకోండి. ఎందుకంటే అందరు పని చేసి అందరు శబాష్ కాబట్టి అది అయితేనే చెప్తుంటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు మన ఏఎంపీ గారు ఒక 10 నిమిషాలు వస్తుంది కాబట్టి సార్తో మాట్లాడించినాక వీరితో మాట్లాడదాం అనుకున్నాను, కానీ కొద్ది టైం ఉంది కాబట్టి ఇప్పుడు మన క్యాబినెట్ సెక్రటరీ రిపోర్ట్ ఇవ్వాలని కూర్చున్నాం. ఫస్ట్ క్యాబినెట్ మీట్కి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి వాసవి కేసీజీఎఫ్ సిల్వర్ స్టార్ చంద్రమౌళి గుప్తా గారికి, అదేవిధంగా ఈరోజు మేము ఆహ్వానించగానే వచ్చినటువంటి ముఖ్య అతిథులు బాదం కళావతి గారికి, అదేవిధంగా మిట్టా దూరే గారికి, ఎర్రమల శ్రవణ్ గారికి, గుంతు పాండరంగయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఇతర ఆఫీసర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వాసవి క్లబ్లో ఒక మెంబర్గా ఉండడం మనం అదృష్టంగా భావించాలి. ఈ వాసవి క్లబ్లో ఉన్నందువల్ల మనం సమాజంలో పేరు ప్రఖ్యాతులతో పాటు మనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాం. మరి అందులో భాగంగా ఈ క్యాబినెట్ మీట్ అంటే ఈ గడిచినటువంటి 4 నెలల కాలంలో మనమైతే ఏమైతే చేశామో కార్యక్రమాలు అవన్నీ కూడా రివ్యూ చేసుకోవడం, అదేవిధంగా రాబోయే కాలంలో మనం ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ క్యాబినెట్ మీట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలామంది చూస్తూ ఉంటాం, సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, చూస్తుంటూనే రోజులు గడిచిపోతూ ఉంటాయి. మనకంటూ గుర్తింపు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఈ రోజున మనకి అలాట్ చేసినటువంటి క్లబ్బులు 75 పైచిలకు క్లబ్బులు ఉన్నాయి. అందులో యాక్టివ్గా ఉన్నాయి మనకి 45 క్లబ్స్ ఉన్నాయి. 45 క్లబ్స్లో చివరి వరకు గుర్తింపు తెచ్చుకునేది ఎవరంటే కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎవరైతే డెడికేషన్ నాది మనది అంటూ చేస్తారో వారు ముందు వరుసలో ఉంటారు. కాబట్టి ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా మనకంటూ ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఉండాలి. మనం చూస్తూ ఉంటాము, చాలామందికి అవకాశం రాక ముందు వరుసలో ఉంటారు. కానీ ఈరోజు మీరు అధ్యక్షులు అయ్యారు అంటే మిమ్మల్ని ఇంతకుముందు ఒక ఫ్రెండ్గా, కొలిగ్గా చూసేటువంటి వ్యక్తులు ఈరోజు మీరు అధ్యక్షులు అయినప్పుడు వాసవి క్లబ్ అధ్యక్షులు అంటూ గౌరవప్రదమైన గుర్తింపులు ఇస్తున్నారు. కాబట్టి మరి ఈరోజు మనకు ఉన్నటువంటి యాక్టివ్ 45 క్లబ్స్లో ట్రెజరర్, సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ అందరు ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, చిన్న చిన్న కార్యక్రమాలు కాకుండా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతిష్టను పెంచే విధంగా పెద్ద కార్యక్రమాలు చేయండి. పెద్ద కార్యక్రమాలు చేయడం వల్ల మీకు సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. నేను చూస్తూ ఉంటాను, మన డిస్ట్రిక్ట్లో కూడా కొంతమంది ఉన్నారు, ఎవరో ఏదో కార్యక్రమం చేస్తుంటే మనం కాలర్ వేసుకొని ఉండడం కాదు, మనం ఏదైనా కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు మన కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా కార్యక్రమాలు ఉండాలనేసి మరి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఉన్నటువంటి 75 క్లబ్లని రీజియన్ వైజ్గా
విడగొట్టారు. ఎందుకంటే ఒకరే మన గవర్నర్ గారు ఉన్నప్పుడు అన్ని క్లబ్లను చూడడం సాధ్యం కాదు కాబట్టి వారికి 4 రీజియన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రీజియన్ 1, 2, 3, 4 4 ఇచ్చారు. వారు ఆ 4 రీజియన్స్కి మళ్ళీ అదేవిధంగా వారికి సపోర్టింగ్గా జోన్ చైర్మన్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రీజియన్ బాదం జగదీష్ గారికి జోన్స్ 5 జోన్స్ ఇచ్చేసి వారికి 21 క్లబ్లు ఇవ్వడం జరిగింది. బాదం జగదీష్ గారు సభకు అయితే వారు 21 క్లబ్లు ఉన్నప్పుడు వారి యొక్క మోటివేషన్ తోటి 11 క్లబ్లు యాక్టివ్గా ఉన్నాయి. అదేవిధంగా వారి యొక్క రీజియన్ మీట్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వారు ఒక మంచి స్టార్ హోటల్లో అకామిడేట్ చేసి అందరికీ కూడా వారి యొక్క క్లబ్ మెంబర్స్ని 70 మంది పైచిల్కు క్లబ్ మెంబర్స్ని ఇన్వైట్ చేసి మన వాసవి క్లబ్ యొక్క ప్రతిష్ట పెంచే విధంగా వారు కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళారు. అదేవిధంగా ఈరోజు ఫస్ట్ క్యాబినెట్ మీట్కి వారి యొక్క క్లబ్ నుంచి ఆర్కే క్లబ్ నుంచి చెన్నై గారు కూడా రావడం జరిగింది. వారికి ఈ క్యాబినెట్ మీట్ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రీజియన్ 2 రీజియన్ చైర్మన్ వాసవియన్ కేసీహెచ్ఎఫ్ గుండా రాధిక గారు మరి వారు నిజంగా కూడా వారిని అభినందించాలి. ఎందుకంటే మనకి 20 క్లబ్లు అలాట్ చేసినప్పుడు మా ఏదో కూర్చుంటారా స్టేజ్ మీద పోయినా మా పిల్లలదేనా మేడం జై వాసవి జై జై వాసవి అనేది గట్టిగా జై వాసవి జై వాసవి. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ మరి లాస్ట్ ఇయర్ కూడా మన క్యాబినెట్ మీటింగ్ ఒకటి మనం ఫిజికల్గా చేసుకున్నాం. అది కూడా ఇక్కడే అమ్మవారి టెంపుల్లోనే జరుపుకోవడం విశేషం. మరి ఈరోజు మన ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ కూడా మనం అమ్మవారి టెంపుల్లోనే చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ మళ్ళీ ఒకసారి చూడాలనే ఉద్దేశంతో సో ఫస్ట్ ముందుగానే రావాలి అని వచ్చాము. మీకు తెలుసు మేము ఒక ఊరు మీరు ఒక ఊరు కానీ అక్కడి నుండి వచ్చాము. సో చాలా సంతోషం. అందరు కూడా ఎంతో చక్కగా కాలర్స్ వేసుకొని ప్రెసిడెంట్స్, సెక్రటరీ, ట్రెజరర్స్, ఆర్సీలు, డిస్టిక్ ఆఫీసర్లు మొత్తం అందరు కూడా కలకల్లాడుతుంది మొత్తం హాల్ అంతా కూడా. అందరూ బాగున్నారా? సౌండ్ లేదు. చాలా బాగున్నారా మీరందరూ? చాలా బాగుండాలి. మనం కోవిడ్ నుంచి బయటకు వచ్చి ఈ సంవత్సరం 22 మొదటి నుంచి కూడా జనవరి నుంచి కూడా మనం చక్కగా ఫిజికల్ గానే అందరు కలుస్తూ ఇన్స్టలేషన్స్ అంతా సందడిగా జరుగుతుంది. సో మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అందరు కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు జాజి పువ్వుకుండే స్మెల్ జాజి పువ్వుకుంటుంది, గులాబీ హైబ్రిడ్ పువ్వుకుండేది బెంగళూరు నుంచి ఫారెన్ నుంచి వచ్చే పువ్వుకు వాల్యూ దానికి దీనికే ఉంటుంది. సో ఎవరు కూడా ఎవరితో పోల్చుకోకుండా మన వంతు మన సాక్షితో మనం చేయగలిగిన సర్వీస్ ప్రోగ్రామ్ మనందరం చేసుకుంటూ ముందుకెళ్దాం. మన V102 అంటే ఏం గుర్తొస్తుందండి అందరికీ? ఎస్ లీడర్స్. ఇంకా లేడీస్ చెప్పాలి. లేడీస్ డామినేషన్ కాదండి, మీరు మమ్మల్ని గుర్తిస్తున్నారు. థ్యాంక్ యూ. మనకి గోత్రాలు 102 గోత్రాలు మరి ప్రపంచంలోనే వాసవి మాతకి ఉన్న గోత్రాలు 102. మన జిల్లా కూడా 102. మీరు గమనించుంటారు మన ఐకాన్ అట్లా వెళ్తే V102 అంటే మనల్ని కొంచెం స్పెషల్గా చూస్తారు. మీరు గమనించారా? V102 అంటే సార్ చెప్పినట్టుగా మనం లీడర్స్ జిల్లా, అట్లాగే మన గోత్రాల జిల్లా. కాబట్టి మన అందరం కూడా మనకి ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ ఉంటే కూడా మనం బయటకు వెళ్తే మాత్రం చాలా ఐకమత్యంగా ఉంటాం. ఐకాన్కి వెళ్ళినా, డిస్కాన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మన జిల్లా వాల్యూ మాత్రం మనకు అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ ఉంది. సో రీసెంట్గా మనం ఐకాన్లో కూడా ఏ అవార్డు తీసుకున్నామండి? బ్యానర్ ప్రెజెంటేషన్లో సెకండ్ అవార్డు. 30 మంది గవర్నర్స్తో బ్యానర్ ప్రజెంటేషన్ అడిగితే డిస్టిక్లో మంది సెకండ్ వచ్చింది. సో అందరు కూడా చక్కగా అష్టలక్ష్ముల ఇవి అలంకారం చేసుకొని మరి జెంట్స్ కూడా మా అందరికి సపోర్ట్ చేశారు. మరి ఐకాన్లో కూడా మనం అవార్డు సాధించాము. సో ప్రతిదీ సాధించాలంటే ఒక్కరితో అవదండి. ఒక గవర్నర్ చంద్రమౌళి గారు కావచ్చు, సెక్రటరీ, ట్రెజరర్, మేము పాస్ట్ డిస్టిక్ గవర్నర్స్ కావచ్చు, ఆర్సీలు కావచ్చు, ప్రెసిడెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక క్లబ్ మెంబర్ నుంచి మొదలు పెడితే గవర్నర్ వరకు
చేస్తేనే అట్లా ఆ జిల్లాకి మంచి పేరు వస్తుంది, మనం ముందుంటాము. సో మనం అందరం కూడా ఫెలోషిప్, లీడర్షిప్ అనే ఊరికే చెప్పడం కాకుండా మనందరం కూడా ఒకరింట్లో ఒక ఫంక్షన్ అయినా ఇంకొకటైనా కూడా మనందరం అలాగే కలుస్తున్నాం. అదే కదా మనకు కావాలి. ప్రోగ్రామ్స్ అంటే ఇయర్ మొత్తంలో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తాము, ముందుకెళ్తాము, అవార్డు తీసుకుంటాం, మన పీరియడ్ అయిపోతుంది. బట్ ఏంటంటే మన ఫెలోషిప్ ఏదైతే పలానా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంటే ఎంత దూరం నుంచి ఈరోజు క్యాబ్లు, బస్సులు, ట్రైన్లు ఎక్కి వచ్చి మనం ఎంత హ్యాపీగా హక్ చేసుకుంటూ మనం ఇలా ఒక ఫ్రెండ్షిప్ ఎలా వచ్చిందండి? ప్లాట్ఫామ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. ఇదంతా ఎవరి ద్వారా వచ్చింది మనకి? పక్కన చెప్పండి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కేసీ గుప్తా గారి ద్వారా వచ్చింది. సో ఆ మహానుభావులు కేసీ గుప్తా గారు ఎక్కడున్నా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుందాం. ఒక్కసారి మనం కేసీ గుప్తా గారి ఫ్యామిలీకి ఒక్కసారి మనము 1 2 1 2 3 ఒక్కసారి క్లాప్స్ ఇవ్వాలి. లేచి నిలబడి 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, మరి మేము హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు ఎవరు పరిచయం లేదు. మన వైశాసాన్ని మన ఈ రోజులు బట్టి మనం మీరు వైశాసాన్ని అడిగేటట్టు కూడా లేదు కాబట్టి సో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. సో అప్పుడు 2014 వరకు మాకు ఈ పరిచయం లేదు. 2014లో మా వారు మరి నన్ను చార్టర్ ప్రెసిడెంట్గా ముందుకు తీసుకొచ్చారు. మరి తీసుకొచ్చిన ఆయన మాత్రం వెనకే ఉన్నారు. బట్ నేను మాత్రం మరి అమ్మవారి ఆశీస్సులు, మీ అందరి బ్లెస్సింగ్స్తో, విషెస్ తోటి ఫస్ట్ లేడీ గవర్నర్గా 18 మెంబర్స్ జెంట్స్ తర్వాత ఒక లేడీ గవర్నర్గా నాకు అమ్మవారి అవకాశం ఇవ్వడం మరి థ్యాంక్ యూ. అందరూ 1 సంవత్సరం చేస్తే మన అమ్మవారు నాతో 2 సంవత్సరాలు గవర్నర్గా పదవి బాధ్యతలు ఇవ్వడం. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ హాల్లో ఉన్నవాళ్ళు, మరి నా వెనక ఉన్నవాళ్ళు, నా పక్కన ఇక్కడ ఉన్నవాళ్ళు, అలాగే ఇంట్లో ఉండి ఇంకా వేరే వేరే పదవుల్లో వాళ్ళు ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరి సహకారంతో ఒక లేడీ తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఉదాహరణగా నేను చేసుకున్నానంటే అదంతా కూడా మన ఫెలోషిప్ వల్లేనమ్మా. సో అందరికీ కూడా అందరికీ ప్రత్యేక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి, జై వాసవి, జై వాసవి. మన 2022 వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 102 డిస్ట్రిక్ట్ ది ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్కి విచ్చేసి వేదికను అలంకరించిన మన ప్రిసైడింగ్ ఆఫీసర్, మన గవర్నర్ గారు చంద్రమౌళి గారు, మరియు క్యాబినెట్ సెక్రటరీ, ట్రెజరర్ విజయలక్ష్మి గారు, సెక్రటరీ అలెట్ రవి గారు, మరియు నా కో గవర్నర్స్ విటా దురయ్య గారు, పాండంగే సార్, మరియు పాదం కళావతి గారు, మరియు వేదికను అలంకరించిన మన మెయిన్ పిల్లర్స్ అయిన 4 ఆర్సీస్ మరియు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా, మరియు ఇచ్చేసిన ప్రెసిడెంట్స్, వెనక ఉన్న కాలర్ వేసుకున్న వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుంది. ప్రెసిడెంట్స్ ఇక్కడ లాస్ట్లో అంటున్నారు, ఎందుకంటే క్యాబినెట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రెసిడెంట్సే. కాలర్ వేసుకున్న వాళ్ళు ముందుకు రండి, ఇంకెవరైనా వెనుక్కుంటే బాగుంటుంది. జెర్సీస్, ప్రెసిడెంట్స్, ఇంకా సెక్రటరీ, ట్రెజరర్స్, ఇచ్చేసిన వాసవి సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. మెయిన్గా మరి నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను, ఇంతకుముందు మరి నా ప్రెసిడెంట్స్ 2018 ప్రెసిడెంట్స్ సరిత గారు, మరియు అపర్ణ గారు, నళిని గారు, ఉషా గారు, బండ్ల కూడా మరి ఈసారి కాలేదంట, తొందరగా ఆలోచన చేయండి. ఉందా?
జగదీష్ గారు, మరి నా ప్రెసిడెంట్ ఇప్పుడు ఆర్సీఎస్ అదే చెప్తున్నాను. మరి ఇంకో ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు, సెక్రటరీ మరి ట్రెజరర్గా చాలా ప్రెసిడెంట్స్, నా ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఆర్సీలో, మరి గుండా రాధిక, మరి ఇతరత్ర చాలామంది ఉన్నారు. మరి జగదీష్ మేము మనస్తున్న ఆయన ఎట్లా మరుస్తాం. మరియు బిఎన్ రెడ్డి రఘురామన్ గారు స్ట్రాంగ్గా క్లబ్ను ముందుకు తీసుకెళ్తున్నారు. విజయ్ కుమార్, ఇంకా చాలామంది ఉన్నారు చేసిన ప్రెసిడెంట్స్ అందరూ. ఎందుకంటే డైనమిక్గా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నా ప్రెసిడెంట్స్, నా యూనిట్స్, ఎందుకంటే ఫస్ట్ మనం వెళ్ళగానే వాళ్ళు ఏ పోస్టులు ఉన్నా ఫస్ట్ నా ప్రెసిడెంట్స్ అని వస్తుంది మనకి. అది రావాలి, ఆ అటాచ్మెంట్, ఆ ఫెలోషిప్ చాలా ముఖ్యం అన్నమాట. అందుకని నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నా ప్రెసిడెంట్స్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడే కాకుండా జడ్సీలుగా, ఆర్సీలుగా, ఇంకా పైన ఇతరత్ర క్యాబినెట్ ర్యాంకులు అన్నింటిలో వెళ్ళాలని ప్రతి నేను అటెండ్ అయిన దగ్గర ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాను. మరి అందరు కూడా వాళ్ళ క్లబ్ని, ఎందుకంటే ఇంకొక విషయం కూడా హోమ్ క్లబ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ పోస్ట్లో ఉన్నా మన హోమ్ క్లబ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీరందరూ కూడా ఇప్పుడు ఇందాక చెప్పారు డాక్టర్ స్కల్ కానీ, బిఎన్ రెడ్డి కానీ, ఇతర క్లబ్లు అందరూ కూడా స్ట్రాంగ్గా వాళ్ళ క్లబ్లని తప్పకుండా సిక్కాకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లా మేడం లాస్ట్ కొంచెం ఓకే సార్ ఇక్కడ ఓకే ఒక నిమిషం నేను తీసుకొని పెడతాను. మైక్రోల జెర్సీ వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి మీ అందరికి ఇస్తాము. అదొకసారి మీరు చూసుకొని మీరు అడాప్ట్ చేస్తే మన విజయ్ కుమార్ గారు మెరిట్ బుక్లో రాసుకుంటాడు. బడ్జెట్ చదువుతున్నారు, మీ ప్రెసిడెంట్స్ అందరికీ ఇచ్చారు కదా, ఒకసారి చూడండి. ఫస్ట్ యాక్టివిటీ ఫండ్ 2500 ఇంటూ 300 77,50,000. న్యూ మెంబర్స్ సబ్స్క్రిప్షన్ 200 ఇంటూ 300 60,000. కేసీజీఎఫ్స్ 3 ఈ సంవత్సరం మొత్తము ప్రపోజ్డ్ బడ్జెట్ వచ్చేసి 41,96,432. వాటి యొక్క డీటెయిల్స్ అన్నమాట ఇవి. మనకు కేసీజీఎఫ్స్ 300 ఇంటూ 2500 7,50,000. న్యూ క్లబ్స్ అర్బన్ 5 ఇంటూ డొనేషన్స్ అదర్స్ 3,17,000. దానికి ఖర్చు పేమెంట్స్ గోసేవ 10,000. యాక్టివిటీ ఫండ్ టు బీసీఐ 2,500 ఇంటూ 300 7,50,000. న్యూ మెంబర్స్ టు బీసీఐ 200 ఇంటూ 250 50,000. కేసీజీఎఫ్స్ టు బీసీఐ 300 ఇంటూ 2,500 7,50,000. న్యూ క్లబ్ మెంబర్స్ అర్బన్ టు బీసీఐ 5 ఇంటూ 22,676 1,13,380. న్యూ క్లబ్ మెంబర్స్ రూరల్ టు బీసీఐ 2 ఇంటూ 18,276 35,552. బీకేఎస్పీస్ టు బీసీఐ 400 ఇంటూ 3,000 1,12,00,000. 102 డిస్ట్రిక్ట్కి
ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్కి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన వాసవి గోల్డెన్ స్టార్ కేసీజీఎం శ్రేయోభిలాషి పాత సుదర్శన్ గారికి స్వాగతం సుస్వాగతం. మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ యొక్క పరిచయ పరిమళాన్ని మనం అందరము ఆస్వాదిద్దాం. వాసియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎం శ్రేయోభిలాషి పాత సుదర్శన్ గారు అంతర్జాతీయ అధ్యక్షులు 2022. నేను సైతం ప్రపంచానికి సమిధనొకటి ఆహుతించాను, నేను సైతం ప్రపంచానికి సమిధనొకటి ఆహుతించాను, నేను సైతం విశ్వ సృష్టికి ఆస్తి ఒక్కటి దారపోశాను, నేను సైతం విశ్వ సృష్టికి ఆస్తి ఒక్కటి దారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుగా విచ్చి బ్రోశాను అని రాసిన శ్రీశ్రీ గారి మాటలకు నిలువుటద్దం మన ఈనాటి మన ముఖ్య అతిథి గారు, మనకు అతిథిగా విచ్చేసినటువంటి వాసవి గోల్డెన్ స్టార్ కేసీఆర్ శ్రేయోభిలాషి పాత సుదర్శన్ గారు. వీరు ఏప్రిల్ 9, 1960 నాడు పుణ్య గోదావరి నది ఒడ్డున నీలా గ్రామం నందు పుణ్య దంపతులైన శ్రీ పాత సుబ్బయ్య రత్నమ్మ గారులకు 3వ సంతానంగా జన్మించారు. వీరు చిన్నతనం నుండి నాయకత్వ లక్షణాలు పుచ్చుకొని పాఠశాల దశ మరియు కళాశాల దశలలో వీరు నాయకత్వం నందు ప్రత్యేక ప్రతిభ కనబరుస్తూ బిఎస్సి LLB పట్టాను కైవసం చేసుకున్నారు. సుదర్శన్ గారు 11/5/1986 కర్ణాటక వాస్తవ్యులు రామలక్ష్మి లక్ష్మయ్య గారుల గారాల పట్టి అయినటువంటి సుకన్య గారిచే వీరి 7 అడుగుల బంధము ఏర్పడింది. వీరి ఆశల రూపాలు ఒక కుమారుడు రోహిత్. వీరు బీటెక్ MBA చేశాయి. రిలయన్స్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వారి తండ్రి గారి సేవ చేయుటలో మరింత ముందుకు ప్రోత్సహిస్తున్నారు. వీరికి ప్రణీత గారితో బంధం ఏర్పడగా వీరి ఆశల దీపంగా హితిశ్రీ కాంతులీనుతుండగా వీరి ఆశల రూపాలలో 2 రత్నాల లాంటి కుమార్తెలు కూడా ఉన్నారు. మొదటి రత్నం పేరు ఋతుజ. వీరికి శబరి గారితో 3 ముళ్ళ బంధం ఏర్పడగా వారి సామ్రాజ్యానికి రాకుమారుడిగా రియాన్స్ అలరిస్తుండగా వీరు అమెరికాలో స్థిరపడగా రెండవ రత్నం పేరు నేహ. వీరు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వారి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ మాటలతో మంత్రముగ్ధుల్ని చేసే యాంకర్ వృత్తిని కూడా చేపడుతున్నారు. వీరికి చేతన్ గారితో కళ్యాణ బంధం ఏర్పడింది. సుదర్శన్ గారు వృత్తిరీత్యా ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రికలలో పాత్రికేయులుగా పనిచేసి తరువాత వాణిజ్య పన్నుల శాఖలో అధికారిగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ విభాగంలో సమర్థవంతమైన అధికారిగా సేవలు అందించి ఇటీవలనే వారు డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్గా పదవీ విరమణని పొందారు. ప్రభుత్వ సేవల్లో బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ గా పురస్కారం పొందారు. ఒక ప్రక్క ప్రభుత్వ సర్వీసులలో ఉంటూ మరొక ప్రక్క సమాజ సేవా కార్యక్రమంలో విరివిగా పాల్గొనేవారు. జై వాసవి. అంటే జస్ట్ మధ్యాహ్నం స్టార్టింగ్ లో కొంచెం మనం స్లోగా ఉంటే మీరు కూడా స్లోగా ఉన్నారేమో టెస్ట్ చేశాను. అంతేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇన్ని క్యాబినెట్ మీటింగ్ కానీ మైక్రో క్యాబినెట్ మీటింగ్స్ కానీ వెళ్ళాను. చాలా దాదాపుగా నెలకు ఒక 3 నుంచి 4 రోజులు మాత్రమే ఇంట్లో ఉంటున్నాను. మిగతా మొత్తం తిరిగి ఈరోజు మళ్ళీ సాయంత్రం బయలుదేరితే మళ్ళీ 8 రోజుల తర్వాత వస్తాను. సో ఈ రకంగా అన్ని మీటింగ్లు తిరుగుతున్నప్పుడు మాత్రం నిశ్శబ్దంగా ఉన్న మీటింగ్ ఇది ఒకటి. ఎందుకనంటే కూర్చొని పక్కన సైడ్ టాకింగ్ ఇవన్నీ ఉంటాయి. అందులో ఇంకోటి ఏంటంటే స్పెషల్లీ లేడీస్ ఎక్కడ కూర్చున్నప్పుడు మాత్రం అక్కడక్కడ పక్కన కూర్చున్నాను అంటే కొంచెం వాయిస్ ఎప్పుడు అన్నదా వాయించవద్దు. మీ చీర ఎక్కడిది ఎక్కడ ఇటువంటి వింటూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ ఇక్కడ ఏం లేదు, నిశ్శబ్దంగా చాలా బ్రహ్మాండంగా. ఇప్పుడు ఓకేనా?
అయ్యో బాబాయ్, మీ ఆవిడ వచ్చిందా? మీ ఆవిడ వచ్చిందా? ఉన్నారమ్మా? సరే, సాయంత్రం భోజనం అవుతుంది కదా సార్, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే ఎంత ఆనందం. మీ మీద ఉన్న సెకండ్లు అయ్యానంటే ముందు ఆనందపడేది వారే. సో థ్యాంక్ యూ. ఇంత చక్కటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న మన డైనమిక్ గవర్నర్, తెలంగాణలో ఒక ఇద్దరు గవర్నర్లు మాత్రమే చాలా పనిచేస్తున్న గవర్నర్స్, అందులో మన చంద్రబాబు. మొట్టమొదట ఇంటర్నేషనల్లో 100% ఈఓ కాంట్రిబ్యూషన్ కట్టిన జిల్లా కూడా బంజీరు. 100% కట్టిన జిల్లా. తర్వాత మైక్రో క్యాబినెట్ మీటింగ్ అండ్ క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అయిన జిల్లా కూడా ఇదే. ఫస్ట్ మీటింగ్ నేను గత సంవత్సరం లాస్ట్ క్యాబినెట్ మీటింగ్లో వచ్చాను, ఇదే వేదిక. నేను ఇంకా రాబోయే వాళ్ళకి చెప్తాను ఏంటంటే, ఇక్కడ ఈ క్యాబినెట్ మీటింగ్లు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిపోతారు. అందరికి నుంచి స్టార్ట్ చేయండి. సో నిజంగా కూడా మంజీలో డిస్ట్రిక్ట్ అనేది చాలా మంచి జిల్లా. తర్వాత చాలా సిన్సియర్ డిస్ట్రిక్ట్, చాలా సిన్సియర్ డిస్ట్రిక్ట్. వేరే జిల్లాలలో వేరే లీడర్స్, మంచి లీడర్స్, సూపర్గా రావట్లేదు. అయ్యో బాబాయ్, ఓకే. ఇంత కేసీఎఫ్లు మాత్రం 45 వచ్చాయి, 45 వచ్చాయి కదా కేసీఎఫ్లు, 45 కేసీఎఫ్, 55 అంటే ఇంకా 10 అక్కడ ఉన్నాయి దగ్గర. ఓకే, 55 కేసీఎఫ్లు ఇచ్చి ఓకే, సూపర్ సూపర్. 80 వెరీ గుడ్. 100 కేసీఎఫ్, సూపర్ సూపర్ సూపర్. అలాగే 10 కొత్త క్లబ్లకి ఆల్రెడీ వాళ్ళు అమౌంట్ పే చేశారు, కానీ మొత్తం 100% చేయలేదు, ఇంకా ఒక్కటి కూడా చేయలేదు. సో ఎక్స్టెన్షన్ ఆఫ్ క్లబ్స్ మాత్రం మన హైదరాబాద్ ఇంకా చాలా ర్యాపిడ్గా వెళ్ళిపోవాలి. ఆల్రెడీ నేను 13 క్లబ్బులలో 8 క్లబ్బులు 9 క్లబ్బులు తీసేశాను, డిసప్లేట్ అయిపోయాయి. ఇంకొక 3-4 కూడా తీసేస్తాం, కానీ అది టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే మీరు 20 కొత్త క్లబ్స్ పెడితే అవి తీసేస్తాం. 20 కొత్త క్లబ్బులు పెట్టాల్సిన బాధ్యత మీదే, ఎందుకంటే హైదరాబాద్లో క్లబ్బులకి ఏం పొదవలేదు బ్రహ్మాండంగా. ఇంకొక విషయం ఏంటంటే, మన జిల్లా నుంచే ఇంటర్నేషనల్ ఎక్స్టెన్షన్ చైర్మన్ మన గప్ప నాగేశ్వరరావు గారు ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాలో న్యూ క్లబ్స్ ఎక్స్టెన్షన్ మన దూరయ్య గారికి ఇద్దాం, ఎందుకంటే ఆయన పవర్ఫుల్ వర్షే, ఆయన బాగా వర్క్ చేస్తాడు. ఇంతకుముందు ఎందుకంటే మేము ఆయన గవర్నర్ ఉన్నప్పుడు కొత్త క్లబ్లకు నేనే వెళ్ళాలి, 2-3 క్లబ్బులు ఇనాగ్రేషన్ చేస్తాం. సో ఎక్స్టెన్షన్ ఆయన ఇంటర్నేషనల్ నువ్వు డిస్ట్రిక్ట్ 20 క్లబ్బులు తీసుకురావాల్సిన బాధ్యత దూరైంది. ఓకేనా? మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే ఇంకా అభ్యంతరం ఏమైనా లేదు కదా, గట్టిగా చెప్పగా ఉండండి. సూపర్ సూపర్. ఎందుకంటే 13 క్లబ్బులు తీసేస్తున్నాం, 13 క్లబ్బులు తీసేస్తున్నాం, 20 కొత్త క్లబ్బులు రావాల్సింది అంతే. స్టాంప్ క్లబ్బులు పెట్టలేదు. 20 క్లబ్బులు కూడా ఎట్లా ఉండాలంటే, రేపు 20 క్లబ్బుల నుంచి మంచి లీడర్స్ మనకు వచ్చే విధంగానే పెట్టండి. కొట్టి పేపర్ క్లబ్బులు మాత్రం వద్దు, ఓకే? కానీ 20 క్లబ్బులు మాత్రం టార్గెట్ మాత్రం ఈ సంవత్సరం మీది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్తారో నాకు తెలియదు, మీరు ఇంకెక్కడికి వెళ్ళాను ఇంటర్నేషనల్ పోయి పెట్టండి, అభ్యంతరం లేదు. వేరే జిల్లాలకు వెళ్ళి పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ
మీరు ఏ జిల్లా మీ జిల్లాలో కూడా పెట్టాలి. ఎందుకంటే 20 క్లబ్లు తీసిన తర్వాత 30 క్లబ్లు 40 క్లబ్లకు రేపు గవర్నర్ ఏ పని చేస్తారు. సో మీ కనీసం మీరు ఇంతకుముందు ఏదైతే స్ట్రెంత్ ఉందో 69 75 క్లబ్లను రీచ్కి అయితే రావాలి కదా. మీరు ఎంతసేపు దాన్ని పోతున్నాయి కానీ మీరు కొత్త చేయట్లే. ఎట్టి పరిస్థితుల్లో ఈ జిల్లాలో 20 క్లబ్లు రావాల్సిన బాధ్యత మీదే. దానికి మాత్రం రెస్పాన్సిబిలిటీ దూరయ్యా. దానికైతే అందరూ సపోర్ట్ చేస్తారు. మీరు అందరూ సపోర్ట్ చేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో ఇది మాత్రం కావాల్సింది. ఎందుకంటే మనం 75 క్లబ్లకైతే ఎట్టి పరిస్థితుల్లో రీచ్ కావాలి. 75 క్లబ్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి కదా. అదే సో ఆ రకంగా మనం వెళ్ళిపోదాం. ఇంకా 3-4 క్లబ్లు తీసేస్తాం. 3-4 క్లబ్లు కూడా తీసేస్తున్నాం. అది కూడా వెళ్ళిపోద్ది. సో మనకు 75 క్లబ్స్ అయితే నెట్, పాత క్లబ్లకి అయితే నెట్ ఉండాలి. అంటే పాత పోయిందా పోతే కొత్త క్లబ్లు దాని ప్లేస్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావాలి. ఆ విధంగానే మీరు కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మనకు మా పాండురంగయ్య నిజంగా ఎప్పుడు అన్నిటికీ దేనికైనా ఏదైనా పని చెప్తే వెంబడే తక్కువని ముందుకు వచ్చి రెస్పాన్స్ ఇస్తాడు. అలాగే మన శ్రవణ్ గారు, తమ్ముడు శ్రవణ్ కూడా ఎప్పుడు. అయితే ఈ బాధ్యత అండర్ చైర్మన్ ఆఫ్ ది దూరయ్య వీళ్ళిద్దరు సపోర్ట్తో ఈ కార్యక్రమం ఆయన బాదం కళావతి వీళ్ళు ముగ్గురు. ఇక నేను వేరే నెంబర్లు అడిగాను. ఓన్లీ వీళ్ళు మీకే అడుగుతాను. ఓన్లీ చైర్మన్కి అడుగుతాం, మీరు ముగ్గురు తర్వాత చూసుకుంటారు. ఓకే. లేదు అప్పుడు బాగా అదే దూరయ్య గవర్నర్ కూడా చాలా బాగా పనిచేస్తున్నాడు. కొత్త క్లబ్లు వాటి గురించి బాగా చేశాడు. అందుకొరకు ఆ కెపాసిటీ ఉంది. అదే అని చేస్తే మళ్ళీ ఆ పూర్వవైభవం రావాలి మనకి. సూపర్. అలాగే మన క్యాబినెట్ సెక్రటరీ రవి అండ్ ట్రెజరర్ రాజ్యలక్ష్మి. ఎందుకనంటే కొత్త క్లబ్ పెట్టేది రాజ్యలక్ష్మి కదా. రాజ్యలక్ష్మి వద్దా? సరే విజయలక్ష్మి ఒక లక్ష్మి మనకి మొత్తం మీద. ట్రెజరర్ లక్ష్మి ఉంది కాబట్టి మనకి ఇన్ని డబ్బులు వస్తున్నాయి. అంతే కదా. అలాగే మన చంద్రమౌళి గారు బాగా పనిచేస్తున్నారంటే దానికి కారణం ఎవరు? లక్ష్మీ పిన్ని. ఆమె కోఆపరేషన్ ఉంటేనే ఇంత బయట తిరిగి ఇవన్నీ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లక్ష్మి గారు. అలాగే మొత్తం మన క్యాబినెట్ మెంబర్స్ అందరికీ అండ్ ప్రెసిడెంట్స్ అందరికీ, రీజియన్ చైర్మన్లకి, జోన్ చైర్మన్లకి, ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమోసమాంజలు. ఈ సంవత్సరం ఒక్క 2 నెలల్లో గత సంవత్సరం 2 సంవత్సరాలు చేసిన పని చేశాం. గత 2 సంవత్సరాలు చేసిన పనిని ఈ సంవత్సరం 2 నెలల్లో చేశాం. 2 months. అది ఎవరి వల్ల అయింది? చంద్రమౌళి వల్ల కాదు, మీ వల్ల. నా వల్ల కాదు, మీ వల్ల కదా. నిజంగా ఇంకా ఇది చేశారంటే మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 1300 పైచిలుకు క్లబ్స్ యాక్టివిటీ ఫండ్ అండ్ 10006 ఇచ్చేసినాయి. ఇంతవరకు ఎప్పుడు లేవు. 2 సంవత్సరాలు కూడా ఆ రకంగా చేయాలి. 1300 పైచిలు. తర్వాత ఇప్పటికే 80,000 మంది సభ్యుల అమౌంట్ వచ్చేసింది ఆర్గనైజేషన్. మన గత సంవత్సరం 2 సంవత్సరాలు కంటిన్యూ చేస్తూ వెళ్తుంటే మనకు ఒక అక్టోబర్కి 80,000 కాలే. అంటే 1 సంవత్సరం తర్వాత దాదాపుగా అంటే 20 నెలల తర్వాత కూడా మనకు కాలేదు. ఈసారి మాత్రం 2 నెలలనే 80 లక్షల పైచిలకు మనం
ఈ యొక్క యాక్టివిటీ ఫండ్ అనేది మన మెంబర్స్ అందరూ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకో 1 monthలో మన 1,00,000 కంప్లీట్ అయిపోతుంది క్వశ్చన్ లేదు. మీరు కొంచెం ఈ కొత్త క్లబ్లు న్యూ మెంబర్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. మనం 1 lakh మాత్రం ఒక 1 month లోపల రీచ్ అయిపోతాం. అది సమస్య లేదు. ఎందుకంటే మీరు ఎంత పవర్ఫుల్ అండ్ డైనమిక్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ మీరు ఏం తెలుసుకుంటే అదే అవుతుంది, మీరు ఏం చేస్తే అదే అవుతుంది. ఈ యొక్క రిజల్ట్స్కి కారణం మీరే. సో థ్యాంక్ యూ. ఇలా అంతేకాకుండా గత 2 సంవత్సరాలలో మొత్తం కలిసి మనం 1,500 కేసెస్ వచ్చినట్టున్నాయి లాస్ట్ టైం. ఇప్పుడు 2,500కి వచ్చేసాం. అప్పుడే 2,500 వచ్చేసాయి. ఈ సంవత్సరం మన టార్గెట్ 400 కొత్త క్లబ్బులు, 10,000 KCF. క్వశ్చన్ లేదు, 100% రీచ్ చేద్దాం. ఆల్రెడీ సిల్వర్ స్టార్ క్లబ్స్ 4 డిస్టిక్లలో ప్రపోజల్ నడుస్తున్నాయి. మీ జిల్లా కూడా ఒక సిల్వర్ స్టార్ క్లబ్ ఇవ్వాలి కంపల్సరీగా. రేపు జిల్లాని గుర్తించాలి అంటే ఒక సిల్వర్ స్టార్ క్లబ్ కంపల్సరీ అని చెప్పి మనం అందులో పెట్టాం. సో కాబట్టి ఆ విధంగా కూడా మీరు ప్రయత్నించాలని చెప్పి కోరుతున్నాను. ఒకటే క్లబ్ ఒకటే దగ్గర నుంచి కాదు, మొత్తం డిస్టిక్ మొత్తం మీద నుంచి ఒక సిల్వర్ స్టార్ క్లబ్ పెట్టవచ్చు. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. చేస్తాను. నిన్న వార్డులో ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయలేబట్టండి. ఓకే, ఒకసారి అయితే లేచిన మిమ్మల్ని అందరూ చూస్తారట. వార్డుకి వచ్చిన వాళ్ళు సూపర్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మేము ఈ సంవత్సరం 3 వార్డులు కంప్లీట్ చేసాం నిన్నటికి, మన సండేకి. ఇంకా 2 వార్డులు రేపు సండే బెంగళూరులో ఉంది. తర్వాత 3rd and 4th వైజాగ్లో. సో ఈరోజు వెళ్ళేది అందుకొరకే, రేపటి నుంచి రేపు ఒక వార్డు ఉందని. ఈరోజు సాయంత్రం వైపు నుంచి బెంగళూరుకి వెళ్ళిపోవడమే. కానీ ఈ 3 వార్డులలో మంచి రెస్పాన్స్ వచ్చి చాలా ఎంజాయ్ చేసిన ఏకైక వార్డు మీదే. చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. తర్వాత మీరు ఎంత బ్రహ్మాండంగా మీరు చూడలేదు, మీకు వీడియో పంపిస్తాం, వీళ్ళు ఎంత బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తారు. సూపర్. చెప్తాం, ఒక 10 సార్లు చెప్పాల్సి వస్తుంది డెఫినెట్గా. సో మంచి అంటే మంచి రెస్పాన్స్తో చాలా బ్రహ్మాండంగా చాలా ఇన్వాల్వ్ అయిపోయారు. ఒక శ్రీశైలంలో కానీ తర్వాత తమిళనాడులో కానీ ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిన వార్డు మాత్రం ఇది ఒకటే అని గట్టిగా చెప్పవాలి. సూపర్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మీ అందరికీ. థ్యాంక్ యూ. కూర్చోండి. మీకు అందరికీ తెలుసు, మనం అమ్మవారి ఒక్కరోజు దీక్ష కార్యక్రమంలో మనం వరల్డ్ రికార్డు సృష్టించాం. వండర్ వరల్డ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. మనం మీరు చూసే ఉన్నాం. సో ఇంకొక ప్లాన్లో ఉన్నాం. ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అందులో మొత్తం ఓన్లీ సర్వీసే ఉంటుంది. మొత్తం మనం చేసే సర్వీసెసే. ఆ సర్వీసెస్తో దాదాపుగా నవంబర్లో మన భారత రాష్ట్రపతి రికగ్నైజ్ చేసే విధంగా జరుగుతుంది ఆ కార్యక్రమం. మళ్ళీ ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు రావాల్సింది. సో ఆ రకంగా మనం ప్లానింగ్స్తో వెళ్తున్నాం. ఈ సంవత్సరం ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలుగుతాం, ఈ సంవత్సరం ప్రెసిడెంట్స్ ఎంతైతే వర్క్ చేశారో నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్స్ మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సిందే. అంటే ఆ టార్గెట్స్ మాత్రం ఆ లెవెల్లో పెట్టి ఉంచారు. మీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు కొంచెం అంత ఈజీ కాదు ప్రెసిడెంట్ గారు. సో ఆ రకమైన 2022 ఇయర్ ప్రెసిడెంట్ అంటే ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా ఉంటుంది.
అది మాత్రం గ్యారెంటీ చెప్పగలం. ఇక మనం ఆల్రెడీ 4 బిల్డింగ్స్ కొన్న విషయం మీ అందరికీ తెలుసు. తిరుపతిలో 23 రూమ్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు సాటర్డే సండే అసలు బుక్ అయిపోతున్నాయి, ఒక్కటి కూడా మిగిలినట్లే. సూపర్ రెస్పాన్స్ వస్తుంది, చాలా బాగుంది. మీరు ఎప్పుడు తప్పని దయచేసి మీరు అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకోండి. తర్వాత అక్కడ ఒక అన్నదాన కార్యక్రమాన్ని కూడా పెట్టాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఇంకా 1-2 months లోపల అక్కడ అన్ని మొత్తం ఫుల్ ప్లేట్లు ఇచ్చేస్తాం. మొన్ననే 21 ఏసీలు తీసుకొని మొత్తం ఫిట్ చేయడం కూడా జరిగింది, కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఫుల్ ప్లేటెడ్ అయిపోయింది. సో మీకు మీరు తెలిసిన వాళ్ళని ఎవరున్నా కానీ తిరుపతిలో మన బిల్డింగ్ యూటిలైజ్ చేసుకోండి. అలాగే డోనర్స్కి పాస్లు ఇచ్చాం మనం, మీకు తెలుసు. కొన్ని ఫ్రీ పాస్ ఉన్నాయి, కొన్ని ఏమో కన్సెషనల్ పాస్ ఉన్నాయి. వాటన్నిటినీ యూటిలైజ్ చేసుకోవచ్చు మన వాళ్ళంతా. ఇంకా ఎవరైనా తిరుపతిలో మనది కూడా కొంత ఒక రూమ్ ఉండాలి అని ఏదైనా ఉంటే, ఏదైనా డొనేషన్స్ ఉంటే కూడా మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు ఓపెన్ చేసాం. దేనికి? ఓకే, థ్యాంక్ యూ 5,116. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే దానికంటే నేను ఒక విషయం ఏంటంటే, ఏదైనా ఒక ఐటమ్ని కొనివ్వండి. మీరు ఏదైనా ఐటమ్ అక్కడ ఏం అవసరం ఉందో అది ఒక ఐటమ్ని కొనివ్వండి. బేసిక్గా డబ్బుల్ని ఇవ్వకుండా మీ పేరుతోని. సో ఆ రకంగా చేయండి, బాగానే ఉంటుంది. తర్వాత మన రీజనల్ ఆఫీస్ విజయవాడలో అక్కడ ఉన్న 11 రూములు కూడా ఎప్పుడు ఫుల్ బుక్ అవుతున్నాయి. మొన్న మేము ఒక దీంట్లో కూడా పెట్టాము, మీరు చూసారో లేదో. ఫంక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి బాగానే. అండ్ మన కోయంబత్తూరులో ఉన్న బిల్డింగ్ మనం రెంట్కి ఇచ్చేస్తాం, అక్కడ హాస్టల్ నడుస్తుంది. దానికి 1,25,000 రూపాయలు పర్ ఎవ్రీ మంత్ మనకి రెంట్ వస్తుంది. అక్కడ మనం ఒక రీజనల్ ఆఫీస్ కూడా పెడుతున్నాం. రేపు నెక్స్ట్ మంత్ నేను అక్కడ వెళ్ళినప్పుడు దాన్ని ఓపెన్ చేస్తున్నాం. అక్కడ కూడా ఒక రీజనల్ ఆఫీస్ ఉంటుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే, అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంట్ బచ్చు శ్రీనివాస్ గుప్తా గారు కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. నలుగురు కేసు చెప్పి ఒకే క్లబ్ నుంచి ముందుకు వచ్చి 4 కేసులు ఇచ్చినందుకు మీ అందరూ కూడా క్యాబినెట్ తరఫున ధన్యవాదాలండి. సురేష్ ఫోటో తీసుకో. రైట్ సార్. వనిత బిఎన్రెడ్డి క్లబ్ సెక్రటరీ మాధవి గారు.